తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 పోస్టులతో ఇవాళ కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 పోస్టులతో ఇవాళ కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కిరణ్మయి, తెలంగాణ ప్రభుత్వం ఈ ఉదయం మెగా డిఎస్సిని విడుదల చేసింది. గత సెప్టెంబర్ 6వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5,809 పోస్టులకు సంబంధించి విడుదల చేసిందో నోటిఫికేషన్, దాన్ని నిన్న రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత 5,973 కొత్త పోస్టులను కలుపుకొని ఓవరాల్గా 11,062 పోస్టుల్ని కొత్తగా ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. దీంట్లో మనం ప్రధానంగా పరిశీలిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, అట్లాగే భాషా పండితులు 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులు, అట్లాగే ఎస్జిటీలు సెకండ్ గ్రేడ్ టీచర్స్ 6,508 పోస్టులు, అట్లాగే స్పెషల్ కేటగిరీలో చూస్తే స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులు. ఓవరాల్గా మొత్తం 1,162 పోస్టులకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మినహాయింపు ఇచ్చారు. ఈ కొత్తగా ఏదైతే 5,973 పోస్టులు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ పోస్టులకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా దివ్యాంగులకు 10 సంవత్సరాలు, అట్లాగే స్టేట్ గవర్నమెంట్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాల ఎగ్జామ్షన్ ఉంది. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునేందుకు అర్హులు. ఓవరాల్గా 11,062 పోస్టులకు సంబంధించి మే లేదా జూన్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ని త్వరలో విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పుడు ఏదైతే ప్రకటించిన పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి గతంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో మెగా డిఎస్సిని విడుదల చేస్తామని, దాంట్లో భాగంగానే ఇవాళ ఈ మెగా డిఎస్సిని విడుదల చేసింది. గత ప్రభుత్వం విడుదల చేసిన పోస్టుల్ని రద్దు చేస్తూ దానికి అదనంగా 5,089 పోస్టులకు 5,973 పోస్టులు కలిపి 11,062 పోస్టుల్ని కొత్తగా ఈ రోజు విడుదల చేసింది. కిరణ్మయ్య, అయితే వాసు, చూస్తుంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే మెగా డిఎస్సి రిలీజ్ చేసినట్టు తెలిసింది. అయితే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్పందన ఏ విధంగా ఉంది? ఆ డిఎస్సి సంబంధించి గతంలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి చాలా మంది ఈ డిఎస్సి ఎగ్జామ్ కోసం అభ్యర్థులు చాలాసార్లు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించడం జరిగింది. ఆయన స్పందిస్తూ మెగా జాబ్ క్యాలెండర్ ని ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో 2 లక్షల పోస్టులను ఈ డిసెంబర్ నెలాఖరు వరకు, ఈ సంవత్సరం నెలాఖరు వరకు ఏదైతే ప్రకటించిందో ఆ 2 లక్షల పోస్టులో ఈ మెగా డిఎస్సి కూడా ఉంది. ఈ మెగా డిఎస్సికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5,089 పోస్టులు ఉన్నాయో దానికి మించి పోస్టులు విడుదల చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇప్పుడు 5,973 పోస్టులు కొత్తగా యాడ్ చేస్తూ దాదాపుగా రెట్టింపు సంఖ్యలో ఈ పోస్టుల్ని పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని 11,062 పోస్టులకు పెంచుతూ ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి కొన్ని రోజుల్లో విద్యాశాఖ ప్రకటిస్తుంది. ఎగ్జామ్కి సంబంధించి గతంలో ఏ సిలబస్ ఉందో అదే సిలబస్ని ప్రస్తుతం కొనసాగించే అవకాశం ఉంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి గతంలో ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 1,000 రూపాయలు చెల్లించి ఈ దరఖాస్తుని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీకి సంబంధించి ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా వాళ్ళకు అంచనాలకు తగ్గట్టే నోటిఫికేషన్ కూడా రావడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని ప్రభుత్వం నుంచి మరికొద్ది రోజులు వచ్చే అవకాశం ఉంది. కిరణ్మయ్య, రైట్ వాసు, థ్యాంక్ యూ.